ఎంత బాగుందో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ ఏంటంటే లాబ్స్టర్ చైనీస్ స్టైల్లో ఎలా చేయడో నేను మీకు ఈరోజు చేసి చూపెడతాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే చైనీస్ స్టైల్లో ఎలా చేయాలో నేను చేసి చూపెడతాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో ఒకసారి రండి చూద్దాం. జింజర్, చాప్ గార్లిక్, డైస్ పచ్చిమిరపకాయలు అండ్ క్యాప్సికమ్, కలర్ క్యాప్సికమ్, ఆనియన్, టమాటో సాస్, చిల్లీ సాస్, చిల్లీ పేస్ట్, సోయా సాస్, సాల్ట్, పెప్పర్ అండ్ కొరియాండర్. ఇప్పుడు లాబ్స్టర్ ఎలా కట్ చేయాలో చేసి చూపిస్తాను రండి. ఫస్ట్ ఇదిగో లాబ్స్టర్ తీసుకొని, లాబ్స్టర్ చాలామంది ఇలా కట్ చేస్తారు, కానీ చిన్న నైఫ్ పెట్టి జస్ట్ పైన ఈ విధంగా కట్ చేసుకుంటే ఇది ఆటోమేటిక్గా షెల్ ఇలా ఓపెన్ అయిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఈ లోపలికి చిన్న ఫింగర్ ఇలా పెట్టి తీస్తే మొత్తం అంతా షెల్ ఎలా రిమూవ్ అయిపోతుంది. ఇది పక్కన పెట్టుకోండి. దీన్ని మళ్ళీ ఇంకోటి కూడా అలాగే. సరే, నేను ముందు ఎలా కట్ చేయాలని చూపెడుతున్నాను కదా. సో కట్ చేసేటప్పుడు ఏంటంటే మనకి మ్యాక్సిమంగా ఇవి ఉన్నాయి చూసారా, ఇవి విడిపోకుండా అంటే ఇరిగిపోకుండా మనం చూసుకోవాలి. యాక్చువల్లీ ఇంకా పెద్ద లాబ్స్టర్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఈరోజు నాకు అవి దొరకలేదు. జస్ట్ ఇలా అయితే చాలా షెల్ ఈజీగా రిమూవ్ అయిపోద్ది. దీన్ని ఏం చేయాలో నేను మళ్ళీ ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు ఈ షెల్స్ ఉన్నాయి కదా, మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ ఏంటంటే ఈ షెల్ జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. లోపలంతా ఈ లోపలంతా చాలా ఇదిగా ఉంటుంది, దీన్ని వాష్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని తీసుకున్న ఈ లాబ్స్టర్ మీట్ని, లాబ్స్టర్ అంటేనే రేట్ ఎక్కువ, ఇది కిలో 1000 నుంచి 1200 వరకు ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ లాబ్స్టర్ బాగా వాష్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంటుందో. ఆ చెత్త ఎక్కువ ఉంటుంది, అదే ఈ లోపల కొంచెం ఇదిగా ఉంటుంది. దీన్ని ఒకసారి ఈ విధంగా చేసి జస్ట్ వాటర్ కొడేసుకుంటే, ఎందుకంటే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఇది ఫుల్గా వాష్ చేసేసుకొని దీన్ని మళ్ళీ మనం దీని కలర్ మారడానికి వేరే ప్రొసీజర్ ఉంది, అది నేను మీకు చేసి చూపెడతాను. మీ దగ్గర హై ప్రెజర్ వాటర్ ఉంటే కూడా జస్ట్ అందులో పెట్టి ఒక ప్రెజర్లో కొట్టినా కూడా దాంట్లో మొత్తం క్లీన్ అయిపోద్ది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లాబ్స్టర్ని ఏ విధంగా ఫ్రై చేయాలి, దాన్ని ఏ విధంగా షెల్ని ఏ విధంగా ఏం చేయాలనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగిద్దాం. వెలిగించిన తర్వాత ఒక సైడ్ పాన్ పెడదాం. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేద్దాం. ఈలోపు మనం కట్ చేసుకున్నాం కదా, ఆ లాబ్స్టర్ని జస్ట్ ముందు చిన్న కోటింగ్ చేసుకోవాలి. చూసారా, ఈ 3 లాబ్స్టర్ కలిపి జస్ట్ ఎంతే వచ్చింది, ఏదో పెద్ద వచ్చింది అనుకుంటాం, కానీ మనం దీంట్లో చిన్న పెప్పర్, వైట్ పెప్పర్, జస్ట్ చాలా లిటిల్ బిట్ జస్ట్ ఇది డార్క్ సోయా సాస్ కాబట్టి నేను చాలా తక్కువ వేసాను. సో అయిపోయింది కదా. దీంట్లో ఒక ఎగ్, ఈ క్వాంటిటీకి ఒక ఎగ్ చాలు. దీంట్లో కొంచెం కార్న్ఫ్లవర్. ఈ బ్యాటర్ అనేది ప్రతి చైనీస్ ఐటమ్స్ అన్నిటిలోని బ్యాటర్ అనేది కామన్గా ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా.
ఇప్పుడు ఇది బాగా ఈ బ్యాటర్ అనేది బాగా కలుపుకున్నాం కదా, దీన్ని 1 by 1 జస్ట్ అలాగా హై ఫ్లేమ్లో కాకుండా జస్ట్ స్లో ఫ్లేమ్లో ఈ ఎగ్ అనేది ఎందుకు వేస్తామంటే మనం కొట్టే తర్వాత సాస్ కొట్టేది చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉండడానికి. ఒక 2 నిమిషాల వరకు వేస్తే చాలు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాన్ అనేది చాలా త్వరగా వేగిపోద్ది. దీంట్లో ఉన్న మీట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బేగా వేగిపోద్ది. ఇందాక మీకు చెప్పాను కదా ఇప్పుడు ఏం చేయాలనేది. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనం ఆల్రెడీ శుభ్రంగా కడిగి పెట్టుకున్నవి యాక్చువల్గా బాయిల్ కూడా చేసుకోవచ్చు. సో బాయిల్ కన్నా మన దగ్గర ఇలా అయితే బేగ్ అయిపోద్ది. దీన్నే జస్ట్ 2 seconds ఫ్రై చేస్తే చాలు. ఇది కూడా పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు వేరే ప్యాన్లో కొంచెం ఇది వేసుకొని చాప్ గార్లిక్, ఈ చాప్ జింజర్ కొంచెం ఫ్రై చేసి, గార్లిక్ అనేది జింజర్ అనేది దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం సాతే అయితే తర్వాత ఎరోమా అంతా మారిపోద్ది. కొంతమంది ఏంటంటే బేగా వేగనివ్వరు, బేగా అయిపోద్ది కదా ఐటమ్ అనేసి. కానీ మెయిన్ ఏంటంటే జింజర్ గార్లిక్ ఎంత స్లో ఫ్లేమ్లోనే కొంచెం. ఇంకోటి ఏంటంటే చైనీస్ ఫుడ్ ఎప్పుడు లాస్ట్ మూమెంట్లో హై ఫ్లేమ్లోనే జరగాలి. హై ఫ్లేమ్లో జరగడం వల్ల ఏంటంటే దానికి ఉన్న స్ట్రక్చర్ అంతా ఒక కలర్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడేమో మనం ఇక్కడ డైస్ చిల్లీస్ పెట్టుకున్నాం కదా, అవి తర్వాత ఆనియన్స్, తర్వాత ఈ కలర్ క్యాప్సికమ్ చెప్పాను కదా, ఈ 3 చిన్న ఫ్రై అయిన తర్వాత కొంచెం చిల్లీ పేస్ట్, ఇది రెడ్ చిల్లీ పేస్ట్, ఇది కొంచెం డార్క్ సోయా కొంచెం వేసుకోండి. టమాటా కచప్ ఒక 2 స్పూన్లు, ఉంటే గ్రీన్ చిల్లీ సాస్ ఒక స్పూన్, తర్వాత తగినంత సాల్ట్, పెప్పర్. చిన్న ఈ సోయా ఫ్లేవర్ బయటకు వచ్చేలాగా చిన్న సాతే చేయండి చాలు, ఎందుకంటే చిల్లీ పేస్ట్ చిన్న. దీంట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే చిన్న కొంచెం వాటర్, ఈ కొంచెం వాటర్ వేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా లాబ్స్టర్స్, అవి ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎనీ చైనీస్ ఫుడ్ అనేది హై ఫ్లేమ్లో ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత జస్ట్ ముందే చెప్తున్నాను, హై ఫ్లేమ్లో మాత్రమే దగ్గరికి వచ్చిన వరకు చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మన దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ప్లేట్ గార్నిష్. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఐటమ్ చేయడం ముఖ్యం కాదు, ఐటమ్ ప్రజెంటేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ మెయిన్ చైనీస్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్లేట్కి నేను కొంచెం గార్నిష్ కింద ఇది పెడుతున్నాను.
ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మనం ఏంటంటే ఇది కొంచెం అన్ఈజీగా ఉంటుంది. దీంట్లో నేనైతే బనానా లీఫ్ వాడుతున్నాను. ఈ విధంగా మనం కవర్ చేసుకుంటే బనానా లీఫ్, క్యాబేజ్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు మిందాల మనం చేసి పెట్టుకున్నాం కదా ఈ లాబ్స్టర్ అనేది దీంట్లో మనం ఇలా పెట్టుకుంటే యాక్చువల్గా ఇది డిస్ప్లే. యాక్సెస్గా ఉండేది ఏంటంటే మధ్యలో మనం పైన ఇప్పుడు మీరు అడిగిన ఎంతో ఉన్న చైనీస్ స్టైల్లో లాబ్స్టర్ చేసే విధానం ఇప్పుడు మీరు చూసారు కదా. ఇంకా మీరు అడిగిన ఏ ఐటమ్స్ అయినా నేను మీకు చేసి చూపెడతాను, మీకు నచ్చే విధంగా చేసి చూపెడతాను. నాకు వచ్చే రెసిపీస్ తోటి మీకు తెలియని రెసిపీ కూడా మీరు కామెంట్స్లో పిన్ చేయండి. మీరు అడిగిన ఏ రెసిపీకి అయినా నేను చేసి చూపెడుతుంటాను. అవి లాబ్స్టర్ ఇప్పుడు అల్లతే మళ్ళీ స్పూర్తి తిందాం. ఎంత బాగుందో. సో డెలిషియస్. సో చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చితే మీరు కూడా ట్రై చేసి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.